జగనే ఎదురే లేదు ఆయనకి. వ్యసనం కోతలు ఎన్ని డబ్బులు తీసుకున్నా వాళ్ళు వ్యసనం కోతలు. అసలు ఆయన ఏం ఇచ్చింది? ఆయన అసలు ఆయన కళాపు ఆయన కూడా మన రామకృష్ణారెడ్డి గారే ఎప్పుడైనా కానీ మైండ్ లో అనడం రామకృష్ణారెడ్డి ఆయన వచ్చేది లేదు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు వ్యసనం కోతలు ఏమి లేదు. వచ్చేది జగనాన్ని, వచ్చేది జగనాన్ని. ఇది జరగదు. జనానికి ఎవడు అడ్డ పెట్టలేడు. ఇదిగో ఇవన్నీ వ్యసనం కోతలు ఏముందండి. అసలు ఇది ఒక్కటి వస్తే ఆయన 10 సంవత్సరాలు ఎదురే లేదు. ఈ ఒక్కటి వస్తే అది ఈ ఒక్కటి రావాలా, రైతులు గెలిపించుకుంటారు. మళ్ళీ నేను వచ్చే 10 సంవత్సరాలు ఆయనకి ఎదురే లేదు, ఎదురే లేదు. ఈ ఒక్కటి రావాలా. రామకృష్ణారెడ్డి మగోడు అన్న, అయితే మగోడు అంటే మాకు ఏం పెట్టలేదు అంటలేదు. మాకు చెబుతా అంతే కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి మగోడు కాబట్టి మనం వెయ్యాలి. ముట్టుకుని కోట పట్టదు నేను. ఎందుకు తెలుసా? ఎంత నేను ఒక్క మగోడిని, 4 ఆడపిల్లలు. ఓనా సాయి లేదా అన్నా నాకు జగన్మోహన్ రెడ్డి 1,60,000 నాకు ఇచ్చిండు. నేను వాడి పుట్టెల్లాసింది, వాడి పుట్టెల్లాసింది. వాడికి ఏపీలో బూతులొద్దు, ఏపీలో ఓటుదా నా కొడుక్కి. వాడు చెట్టి బల్తాన్నా, చెట్టి బల్తాను, వాడు చెట్టి బల్తాన్నా. సారీ సారీ అన్నా, వాడు చెట్టి బల్తాన్నా. చెట్టి బల్తా నువ్వు చెప్పానా అన్నా? నీకు తెలియదు అన్నా. శశి బల్ది అంటే ఓరంటే అంట గౌన్లో అన్న. కులాలు వద్దులే కానీ అయితే రాను మళ్ళీ జగన్ గారికి వెళ్ళడం ఖాయం అంటారా? ఎన్ని పార్టీలు వచ్చినా పక్కా పక్కా.